ఓం నమ శివాయ. ఈరోజు మనం శ్రీ శివమహాపురాణంలో కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఇలా పురేరమ్య విశాలకేస్మిన్ సముల్ల సంతంచ జగద్వరేణ్యం వందే మహోదార తరస్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపజ్యే. ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణం చెప్పబడింది. ఇంకా ఈయన ఔదార్యం ఇంత అంత అని మనం లెక్కగట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఈ పని చేస్తే ఇంత ఇస్తాడు అని మనం చెప్పలేం. అంతటి ఉదార స్వభావం కలిగినవాడు స్వామి. పరమశివుని ఔదార్యానికి హద్దు లేదు. పరమశివుని ఔదార్యం ఆవిష్కరించి జ్యోతిర్లింగం ఔదార్యాన్ని ఆవిష్కరించిన జ్యోతిర్లింగం కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు. నిరంతరం శివపార్థవేశార్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు. భగవంతుని యందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకిది లేదని కానీ ఎన్నడూ భావన చేయనివాడు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహాసౌశీల్యవతి. భర్తను ధర్మం నిరంతరము అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం ఇలా ఉంటుండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది. మన తర్వాత వంశం నిలబడడానికి, పూజామందిరంలో పూజ చేయడానికి, ఇంట్లో వండిన పదార్థాన్ని ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు. ఈ తల్లిదనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. మనకు బిడ్డలు లేని ఈ లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది. అప్పుడు ఆయన భార్యతో ఒక గొప్ప మాట చెప్పాడు. ధీరత్వం అంటే జ్ఞానమునందు రమించే స్వభావం. ఆయన అన్నాడు, ఏమిటే నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. కలిసినవి విడిపోతూ ఉంటాయి. పట్టు విడిపే ఈ లోకానికి ఉన్న స్వభావం. అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకు అలజడి? నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుని యందు పెట్టు. నువ్వు తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకాలు. తొందరగా మనల్ని లాగివేయడానికి, ఏ అడ్డు లేకుండా చేసేయడానికి, తొందరగా తన వైపు ఈడ్చిపారేయడానికి ఈశ్వరుడు మనకి సంతానం లేకుండా చేశాడేమో. ఏది మనకి ఇవ్వడానికి అలా లేకుండా చేశాడో అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు అని చెప్పాడు. ఎంత గొప్పగా ఉన్నాయండి ఈ మాటలు. అసలు పిల్లలు లేరు అని బాధపడుతున్న వాళ్ళకి ఈ విషయం మనం చెప్పి వాళ్ళని ఓదారిస్తే వాళ్ళందరూ కూడా నిజంగా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళ కింద భావించాలి. ఎందుకంటే మీకు పిల్లలు లేరు, ఇంకా చూపించుకోండి, డాక్టర్ దగ్గర చూపించుకోండి అని చిట్టి పొట్టి మాటలతోటి వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటారు చాలామంది. కానీ భగవంతుడు ఏ అడ్డు లేకుండా నువ్వు చక్కగా నా సేవ చేసుకో, నా పూజ చేసుకో అనడానికే అలా ఇచ్చాడేమోనండి. బాధపడకుండా ఆయన పూజ చేస్తూ ఉంటే ఆయనే ఇస్తాడు. మీ బాధ చూసి మీ మనస్సును ఎరిగి అని చెప్పామనుకోండి, వాళ్ళు సంతోషపడతారు. ఆ బాధ, పిల్లలు లేని బాధని వాళ్ళు కాసేపు మర్చిపోతారు. ఆయన అలా చెప్పేసరికి ఈ మాటలు విన్న తర్వాత పాపం ఆవిడ మనస్సును సర్దుకుంది. కానీ లోకం అనే ఒక వస్తువు ఉంది కదండి, ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం. దీనికి అనవలసిన మాట, అనరాని మాట అనేది తెలీదు. ఇతరులను బాధించి బతకడం కలియుగంలో లక్షణం, రాక్షసత్వం కదండి. చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి. ఇంత మాట అనడమా? ఆ మాట ఎంత ప్రమాదానికి పెడుతుంది, ఆ మాట ఎంత బాధ పెడుతుంది అని ఆలోచించకుండా మాట్లాడతారు. ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఏదో పేరంటం జరుగుతోంది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. ఇలా చెయ్యకూడదు అని ఏదో అనింది. అంటే చూడండి, కొంతమంది అక్కడ పేరంటాళ్లలోనూ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, ఆ వస్తువు ఉండి చేస్తారో లేకపోతే అలా చేస్తారో తెలియదు. ఒకటే అరటిపండు ఇచ్చి తాంబూలంలో, లేకపోతే 2 తమలపాకులు పెట్టడం, ఒక్క కూడా సగం ముక్కో పావు ముక్కో కొట్టేసి పెట్టడం, అలాంటివి చేస్తూ ఉంటారు. శనగలు ఉరికే 4, ఈ మధ్య అయితే మరీ 4 శనగలు ఇచ్చామని పేరుకి వేస్తున్నారు అందులో. ఎంతసేపు వాళ్ళు ఇచ్చే శనగలు అవి పెట్టుకోవడానికి ఇచ్చే పెద్ద పెద్ద బుట్టలో, స్టీల్ డబ్బాలో అవి వాటికి ప్రాముఖ్యతనిచ్చేస్తున్నారు. కానీ పసుపు కుంకుమ పెట్టి చక్కటి తాంబూలం ఇద్దాం ఒక రవికెల గుడ్డతోటి అనే ధ్యాస వాళ్ళకు ఉండట్లేదు. అలాగే ఆవిడ వాళ్ళందరూ ఏదో ఒక పొరపాటు చేస్తున్నారేమో, ఊరుకోదు కదండి నోరు. కాబట్టి ఆవిడ ఇలా కాదండి, అలా ఇలా చెయ్యాలి అని చెప్పి ఓ మాట అనిందిట. అప్పుడు ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని ఒక అనరాని మాట అనేసింది.
ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు గొడ్రాలివి. నీకు డబ్బు ఉండవచ్చు. కానీ నీ తర్వాత తినడానికి ఎవరున్నారు? ఆ సొమ్మును రాజులు పట్టుకెడతారు. నాకలా కాదు. నా తర్వాత తినడానికి పిల్లలున్నారు. నేను వండితే అమ్మా అని తినడానికి పిల్లలున్నారు. మా ఐశ్వర్యం నీకెక్కడొస్తుంది? ఇక నీకు పిల్లలు పుట్టరు. నీవు తలకిందులుగా తపస్సు చేసినా నీవు నీ ఇంట్లో అమ్మా అనే మాట వినవు అంది. ఇదే లోకంలో ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు అనేటటువంటి మాట. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇలా పిల్లలు లేని వాళ్ళని నేను హారతి ఇవ్వడానికో అక్షింతలు వేయడానికో ముందు వాళ్ళు వస్తుంటే ఒక నిమిషం ఉండండి, మా వాళ్ళు వేసేసిన తర్వాత మీరు వేదురుగానే అంటూ ఉంటారు. అది సర్వసాధారణంగా చాలామంది అలా వేయడానికి ముందుకు వెళ్ళరు. పొరపాటున ఎప్పుడైనా ఒకసారి వెళ్ళిపోతారేమో అన్న ఉద్దేశంతో కూడా ముందే ఆ మాటలు అనేసేవాళ్ళు ఈ లోకంలో, ఈ కలియుగంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళు బాధపడతారా, వాళ్ళ మనస్సు నొచ్చుకుంటుందా అనేది ఏదీ ఆలోచించరు. చూడండి, కన్న తల్లి ఆవిడ, ఆవిడ దురదృష్టం కొద్దీ ఆవిడ భర్త తండ్రి అంటే ఆ సంతానంలో ఆ యజమాని, ఇంటి యజమాని ముందే వెళ్ళిపోయాడే అనుకోండి. ఈ తల్లి పాపం పిల్లాడి పెళ్లి చేస్తుంటేనో, పిల్ల పెళ్లి చేస్తుంటేనో చాలా దగ్గరగా ఉండి చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. తల్లికి, పిల్లలకి ఉన్న సంబంధం అలాంటిది కదండీ! ఏ వాళ్ళ యొక్క తాలూకా వాళ్ళో, వీళ్ళ తాలూకా వాళ్ళో ఎవరో ఒకళ్ళొచ్చేసి "నువ్వు పక్కకుండమ్మా, నువ్వు పక్కకుండమ్మా" అంటూ ఉంటారు. అది ఎంత చివుక్కుమనిపిస్తుంది. ఎంతో సంబరంగా, ఎంతో ఆడంబరంగా చేద్దాం ఆ పిల్లల పెళ్ళిళ్ళో, లేకపోతే ఏదో పుట్టినరోజులో ఏవో అలా చేద్దామని అనుకుంటారు. అలాంటిది వీళ్ళిలా అనేసరికి అయ్యో! ఆయనే గనుకుంటే ఇలాగ అనరు కదా! అనుకుని మనస్సు ఎంత బాధపడుతుంది అనేది అసలు ఎవ్వరూ ఆలోచించట్లేదు ఈ రోజుల్లో. ఇక ఇంకొంతమందంటారా, వాళ్ళు ముత్తైదువులో లేదా అన్నది కూడా తెలియకుండా ఉండేటట్టుగా వాళ్ళు అలంకరించుకుంటున్నారు. వాళ్ళే ముందొచ్చేస్తున్నారు. వాళ్ళకే ముందు పీట వేసేస్తున్నారు. అది వేరే సంగతనుకోండి. కానీ ఈ పిల్లలు లేని వాళ్ళని ఇటువంటి అనుకోని సంఘటనల వల్ల వాళ్ళ దురదృష్టం కొద్దీ ఈ రకంగా జరిగిన వాళ్ళని ఎప్పుడూ కూడా మనస్సులో బాధ పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళకి తెలుసు. ముందే వెళ్ళకూడదు, లేకపోతే ముందే అక్షింతలెయ్యకూడదు. ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అయినా కూడా మనం ముందే కంగారు పడిపోయి వాళ్ళెక్కడ వేసేస్తారో, ఎక్కడేం చేసేస్తున్నారో అని మాటలతోటి వాళ్ళని సూటిపోటి మాటలతోటి మనస్సు బాధపెడితే ఆ పాపం తప్పకుండా తగులుతుంది. కాబట్టి ఈవిడ ఇలా అనేసరికి ఈ మాటలకు సుదేహ చాలా బాధపడింది. ఆవిడ ఏం చేస్తుంది బాధపడి ఎక్కడికెళ్ళాలి? భర్త దగ్గరికెళ్ళి చెప్పుకోవాలి. అంతే కదండీ! అలాగే ఆవిడ భర్త దగ్గరికి వెళ్లి చెప్పింది. "నాకు బిడ్డలు పుట్టరా? నాకు అమ్మ అన్న మాట లేదా?" అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, "నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించే ఆలోచిస్తున్నావు. మనస్సుని ఈశ్వరుని వైపుకు మరల్చుకోలేకపోతున్నావు. నీ మనస్సును పదే పదే ఎందుకు అటువైపు పోనిస్తున్నావు? ఎందుకు ఆ దుఃఖం? బిడ్డలకు కలగపోవడానికి దోషం నీదో, దోషం నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయాన్ని ఈశ్వరుణ్ణే అడుగుతాను" అని చెప్పాడు. ఇది భక్తి అంటే. భగవంతుణ్ణి అంతలా నమ్మాడు కాబట్టే అంత ధైర్యంగా ఆయనున్నాడు. తర్వాత ఆవిడకి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. 2 పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే మా దంపతుల యందు సంతానం కలగక అమ్మ అని ఆవిడ, నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ ఆ దండ ముట్టుకుంటుంది అని ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు చెప్పేయాలి. మాకు సంతానంని ఇద్దామనుకుంటున్నావో, ఇవ్వననుకుంటున్నావో చెప్పు అని 2 దండలు తెచ్చి అక్కడ పెట్టి భార్యతో, అంటే ఈ విషయం దండలు తెచ్చినప్పుడు ఇలా అనుకున్నానన్న విషయం భార్యతో చెప్పలేదు కదండీ! అందుకని ఆ 2 దండలు అక్కడ పెట్టేసి భార్యతో, "నీవు ఇక నన్ను ఎన్నడూ నాకు బిడ్డలు కలగరా అని అనకూడదు. ఇది ఈశ్వర శాసనం. ఈ దండలలో ఒక దానిని ముట్టుకో" అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి రెండవ దండను ఆవిడ తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని, చక్కగా ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకొనవలసిందని చెప్పాడు. ఇది చాలామంది ఇళ్లలో మనం చేస్తూనే ఉంటాం. భగవంతుడి ముందు 2 చీటీలు వేసి, నాయనా నీదే ఈ విషయం మాకు ఎంత ఆలోచించినా తెగట్లేదు. కాబట్టి నీ మీద భారం వేశాం కాబట్టి అసలు మనం భారం భగవంతుడి మీద వేసేస్తాం. బాబా అంతా నీదే భారం అంటాం. కానీ బాబోయ్! ఇవాళ అవుతుందో అవ్వదో, ఇవాళ వెళ్ళిన పని ఎలా జరుగుతుందో అని మళ్ళీ మనసులో ఒకసారి ఆ ఆలోచన చేస్తూనే ఉంటాం. అంటే భగవంతుడి మీద మనం ఇంకా పూర్తిగా విశ్వాసం ఉంచుకోలేదని, అంటే నాలాంటి వాళ్ళతోటి నాలాంటి వాళ్ళ గురించి చెప్తున్నానండోయ్! మీ అందరినీ కాదు.
కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం పూర్తిగా ఉంచుకోవాలి. భగవంతుడిని పూర్తిగా నమ్మినందుకు మనకి ఎటువంటి అపాయము జరగదు. ఎటువంటి విఘ్నము జరగదు అని గనక మనం ఆలోచించినట్టయితే, ఇక మనం ఈ చీటీలు వేసి ఏం చదువుకోవాలన్నా పిల్లాడికి ఏం చదివించినా ఎంపీసీ తీయించినా, బైపీసీ తీయించినా అదొక చీటీ వేసేయడం. ఇలాంటివి కూడా చాలామంది అక్కర్లేని చిన్న చిన్న విషయాలకు కూడా భగవంతుడి దగ్గర చీటీలు వేసేస్తూ ఉంటారు. అలాగే ఈయన పాపం ఆవిడ బాధ తీర్చడానికని వేశాడనుకోండి. కాబట్టి ఆయనేమన్నాడు, ఇది ఈశ్వర శాసనం కాబట్టి ఆయన నువ్వు ఈ దండ ముట్టుకున్నావు కాబట్టి ఇక మన ఇద్దరికీ సంతానం కలగదు అని, ఇక సంతానం గురించి తనని ప్రశ్నించవద్దని, చక్కగా ఈశ్వరుడి యందు మనస్సు పెట్టుకోవాల్సింది అని చెప్పాడు. అప్పుడు ఆవిడ అలా వీల్లేదని చెప్పింది. ఆవిడంది, నాకు కొడుకు పుట్టకపోయినా బాధ లేదు. కానీ నేను అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వలన మీకు సంతానం కలుగుతారు కదా! అలా కలిగినప్పుడు వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు. కాబట్టి మీరు ఇంకొక వివాహం చేసుకోండి అని చెప్పింది. అది పట్టిన పట్టు విడవకుండా ఉండడం అంటే ఇదేనేమో. అప్పుడు ఆయన అన్నాడు, ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది. అంతే కదండి! ఇప్పుడేదో పిల్లలు లేరని గబగబా ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి భర్తని చెప్పింది కానీ, నిజంగా ఆయన ఇంకో పెళ్లి చేసుకుని ఆవిడ వస్తే ఆవిడతోటి ఇమడలేక, ఆవిడ భర్తతోటి ఇంకా సఖ్యతగా ఉంటే చూడలేక, ఇలాంటిది మనస్సు కొన్ని కొన్ని సహించదు. ఎందుకంటే భార్యాభర్త పెళ్ళైన తర్వాత భర్త భార్యకి, భార్య భర్తకి పూర్తి సొంతం అనే విధంగానే ఉండాలి. అలాగే ఉంటారు. కానీ ఇక్కడ ఈవిడికి ఎలా అయినా సరే, ఏ రకంగా అయినా అమ్మ అని అనిపించుకోవాలి అనే ఒక పట్టుదల పెరిగిపోయి, ఆ రకంగా ఆవిడ ఆవిడ అంత పట్టు పట్టేసిందనమాట. భర్త చెప్పాడు, నాకు సంతానం అక్కర్లేదు. ఈశ్వరుడు ఉన్నాడు చాలు. ఇప్పుడు ఇలా అని అంటావు. ముందేమంటుంది ఆవిడ? సంతానం అక్కర్లేదు. నాకు ఈశ్వరుడు ఉన్నాడు చాలు అని అనింది. అయితే ఆ అన్న మాటకి, ఆ మాటకి తల్లి కాలేదు అన్న విషయం తెలియగానే ఏమంది? ఇంకొక స్త్రీని వివాహం చేసుకోమంది. ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ యందు అసూయ ప్రబలుతుంది. పెద్ద గొడవలవుతాయి. మనశ్శాంతి పోతుంది. శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు. కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు ఆయన. అంతే కదండి! ఆయన పరమేశ్వరుడిని నమ్ముకుని ఉన్నాడు. ఎప్పటికైనా పరమేశ్వరుడు ఏదిచ్చినా తన సంతోషం కోసమే, తన ఆనందం కోసమే అన్నట్టుగా ఆయన ఉన్నాడు. అందుకే పిల్లలు లేకపోయినా ఆయన బాధపడలేదు. ఒక మగవాడు కాబట్టి పిల్లలు లేకపోయినా బాధపడకుండా, ఏ అడ్డు లేకుండా ఈశ్వర నామం చేసుకోవచ్చు. ఈశ్వర పూజ చేసుకోవచ్చు అనే సంతోషంలో ఉన్నాడు. కానీ తల్లి ఆడది తల్లి అవ్వాలి అనే ఒక పెళ్ళయిన తర్వాత తల్లి అవ్వకపోతే ఆ జన్మ వృధాయే కదండీ! కాబట్టి అంత ఇదిగా ఆవిడ కోరుకుంటోంది. ఆయనేమన్నాడు? నాకైతే సంతానం అక్కర్లేదు. ఈశ్వరుడున్నాడు. ఇప్పటికి చాలు. కానీ నువ్వేమంటున్నావు? మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నావు. నిజంగా నేను కనుక ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాననుకో, ఆమె వలన నాకు బిడ్డలు కలిగారే అనుకో, అప్పుడు నీకు చిన్న అసూయ లాంటిది ప్రబలుతుంది. ఆవిడ వల్ల పిల్లలు పుట్టారని ఆవిడని చూస్తున్నావు నువ్వు. నన్ను పట్టించుకోవడం మానేశావు. ఇలాంటి మాటలన్నీ వచ్చి వస్తూ ఉంటాయి కదండీ! అందుకని పెద్ద పెద్ద గొడవలవుతాయి. అప్పుడేమవుతుంది? మనశ్శాంతి పోతుంది. మనశ్శాంతి పోతే శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు. అంటే ఇంక భగవంతుడిని పూజ చేసుకోవడం, ఆయన స్మరించుకోవడం ఉండదు. రోజు గొడవలే కదండీ! ఏవో చిన్న చిన్న విషయాలకే గొడవలొచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. ఈయన చెప్పింది చాలా మంచిదే. కానీ ఆవిడ ఆవిడ మనసులో ఏముంది? ఎలా అయినా సరే ఇతనిని ఒప్పించి, పెళ్లి చేయించేసి, ఆవిడకి పిల్లలు పుడితే నన్ను అమ్మ అని పిలిపించుకోవాలి అని అనుకుంటోంది. ఎందుకని? ఇంతకుముందే పేరంటానికి వెళ్ళినప్పుడు ఆవిడెవరో అనింది కదా! గొడ్రాలివి అని. నువ్వు ఇంకెప్పుడు జన్మలో అమ్మ అని అనిపించుకోవు అని. కనీసం పిల్లలు పుట్టకపోయినా అమ్మానైనా పిలిపించుకోవాలి అని చెప్పి ఆవిడేం చేసిందంటే, నువ్వు గనక మళ్ళీ పెళ్లి చేసుకోపోతే నేను చచ్చిపోతాను అన్నంత హఠం చేసింది. నువ్వు చేసుకు తీరవలసిందే అని చెప్పింది. అంతలాగా ఆవిడ అంత గట్టిగా చెప్పేసరికి ఈయన ఏం చేశాడు? మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? ఆ పెళ్లి చేసుకున్న ఆవిడ వల్ల ఏం జరిగింది? ఆవిడకి సంతానం కలిగిందా? ఈ మనం చెప్పుకుంటున్న ఈ జ్యోతిర్లింగాల్లోని కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి ఇతను మళ్ళీ పెళ్లి చేసుకున్న
దానికి ఏమిటి సంబంధం అనే విషయాలన్నిటినీ కూడా మనం రేపు పారాయణంలో శివమహాపురాణంలో తెలుసుకుందాం. కాబట్టి కొన్ని విషయాలు మనం కొంతమంది దగ్గర ఏ రకంగా మాట్లాడకూడదు అనే విషయాన్ని ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం విషయంలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక ముందెప్పుడు అంటే అలాంటి వాళ్ళనే కాదు, ఎవరికి ఏది లోటు ఉందో దాన్ని మనం అస్తమాటు గుర్తు చేసి వాళ్ళని బాధ పెట్టడం అనేది ఎప్పుడూ చేయకూడదు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి ఇక ముందు నుంచి అటువంటి మాటలు మన నోటి నుంచి రాకుండా ఉండేటట్టుగా ఆ పరమేశ్వరుడు చెయ్యాలని ప్రార్థిస్తూ రేపటి పారాయణంలో మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.